నెలకి 2 లక్షలు 4 లక్షలు 5 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. ఎలాంటి క్లారిటీయో తెలుసా? ఇది జరగకపోతే నేనేం చెయ్యాలి అనేది. కానీ మనలో చాలా మంది గోల్స్ రాసుకుంటారు, డ్రీమ్స్ కోసం మాట్లాడతారు, కానీ అది జరగకపోతే నా లైఫ్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఉండదు కదా. గోల్ కంప్లీట్ కాకపోతే అసలు ఏమవుతుంది? కొంతమంది అంటారు, నేను వరల్డ్ ని షేక్ చేస్తాను, నేను ఫైర్ లాగా రైజ్ అవుతాను. అలా ఉండాలి మైండ్ సెట్. కానీ ఇంకొంతమంది, నాకు ఇది రాకపోతే నేను చచ్చిపోతాను లేదా ఇంకొకరిని నాశనం చేస్తాను, ఇలా ఎక్స్ట్రీమ్ లో ఆలోచిస్తారు. ఇంకొక కేటగిరీ పీపుల్ ఉంటారు, అందరికీ అన్ని రావు, నా వల్ల కాదు, నా లైఫ్ ఇంతే, దేవుడు ఇలాగే రాశాడు నా రాత అని బాధలో ఉంటారు. నిజం చెప్పాలంటే నువ్వు ఈ కేటగిరీలో కనుకుంటే నీ లైఫ్ లో పెద్దగా ఏమీ చేయలేవు. సారీ ఇలా చెప్తున్నందుకు. గోల్ రాయడం మాత్రమే సక్సెస్ కి సరిపోదు. అది రాకపోతే నాకు ఎంత ఫరక్ పడుతుంది, ఏమవుతుంది అనేది క్లారిటీ ఉండాలి నీకు. నీకు అసలు క్లారిటీ ఉందా ఈ విషయం మీద? కమెంట్ చేయి ఇప్పుడే. గైస్, లైఫ్ లో ఒక స్ట్రాంగ్ రూల్ ఉంటుంది. నువ్వు డిజర్వ్ కాకపోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది. పొజిషన్ వచ్చిందా, డిజర్వ్ కాకపోతే పోతుంది. డబ్బులు వచ్చిందా, డిజర్వ్ కాకపోతే అది కూడా పోతుంది. నీకంటూ కొంతమంది టీం వచ్చిందా, డిజర్వ్ కాకపోతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చాలా మంది ఐఐటీలో చేరుతారు కానీ కంప్లీట్ చేయలేరు. మెడికల్ కాలేజ్ లో చేరుతారు కానీ ఫెయిల్ అవుతారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా కరప్షన్ వల్ల పట్టుబడతారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళు ఆ పొజిషన్ కి డిజర్వ్ కాలేదు. గైస్, లీడర్ అంటే ఎలా ఉండాలి? లీడర్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. లీడర్ అంటే జనాలని వెనకాతలు ఉన్న వాళ్ళు కాదు. లీడర్ జనాల ప్రేమ పొందినవాడు. పీపుల్ ని కంట్రోల్ చేయడం ఈజీ, కానీ పీపుల్ హార్ట్ ని గెలవడం అదే అసలైన లీడర్షిప్. లవ్, రెస్పెక్ట్ ఇవి ఫ్రీగా రావు, ఎప్పుడు సంపాదించుకోవాలి. ఎస్, నిజంగా చెప్తున్నా, మీరు సంపాదించుకోవాలి. నువ్వు 2 లక్షలు 3 లక్షలు ఎర్న్ చేస్తున్నావు కానీ నీ టీం కోసం 5,000 కూడా స్పెండ్ చేయలేకపోతే నువ్వు లీడర్ కానట్టే. ప్రతి లీడర్ కి ఒక కోర్ టీం ఉంటుంది, 10 నుంచి 15 పీపుల్. వాళ్ళతో బయట కలవాలి, కాఫీ తాగాలి, వాళ్ళ గోల్స్ కోసం అడగాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోవాలి, వీలైతే సహాయపడాలి. 500 రూపాయలు కాఫీ అయినా 5,000 రూపాయలు మొత్తం అయినా సరే అది ఖర్చు కాదు, అదొక ఇన్వెస్ట్మెంట్. ఈ 10 మంది పీపుల్ కనుక నీతో స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళు ఇంకొక 10 మందిని స్ట్రాంగ్ చేస్తారు నీ మీద. 10 into 10 100 అవుతుంది. అలా కదా నీ సిస్టమ్ ని బిల్డ్ చేసుకోవాలి. ఒకసారి బాగా గమనించు, నువ్వు చెప్పేది కాదు, నువ్వు చేసేది వాళ్ళు ఫాలో అవుతారు. జనాలు నీ మాటల్ని కాదు, నీ యాక్షన్స్ బట్టి నేర్చుకుంటారు. నువ్వు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా చివరికి వాళ్ళు నిన్నే అబ్జర్వ్ చేస్తారు. ఇది కాఫీ గురించి మాత్రమే కాదు, అలాగని 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అనే రూల్ కూడా లేదు. ఇది జస్ట్ కేర్ గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. లీడర్ నన్ను గుర్తు పెట్టుకున్నాడు అని అనిపించాలి వాళ్ళకి, మనల్ని గుర్తిస్తున్నాడు రా అని అనిపించాలి జనాలకి. ఒక మనిషికి నువ్వు ఒక ఫీలింగ్ ఇస్తే, నువ్వు నాకు ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ నువ్వు ఇవ్వగలిగితే అతను నీ కోసం ఏదైనా చేస్తాడు. ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, మహేంద్ర సింగ్ ధోని కావచ్చు. వాళ్ళ టీం ని నమ్మారు, బిల్డ్ చేశారు, అందుకే జనాల నమ్మకాన్ని కూడా పొందారు. వాళ్ళు ఉంటే గెలుస్తారు ఇండియా అనేది. ఓకే, లీడర్స్ ఎందుకు అంటారు అసలు తెలుసా? నా అనుకునే మనుషులు ఎవరైనా టచ్ చేస్తే అడ్డంగా నేను ఉంటాను అనే ఫీలింగ్ కలగాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు, కేర్ అనే విషయంలో. లైఫ్ లో చాలా ముందుకు వెళ్ళాలనుకుంటే జనాల్ని వాడుకోకు, జనాలకి రెస్పెక్ట్ ఇవ్వు, నిజంగా కేర్ చేయి, అప్పుడు సక్సెస్ ఆటోమేటికలీ వస్తుంది. ఫైనల్ గా ఒకే ఒక విషయం చెప్తున్నా, నువ్వు అర్న్ చేసిన రెస్పెక్ట్ కన్నా నువ్వు చూపించిన కేర్, నీ ప్రేమ నీ జనాలు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు ఎలాంటి లీడర్ అయినా వాళ్ళు ఉండాల్సిన స్థాయిలో ఉంచుతారు. మన జనాలే అంటే మనమే. ఈ వీడియో ప్రతి ఒక్కరి లైఫ్ కి రిలేట్ అవుతుంది. ఎందుకంటారా, ఇది ఓన్లీ లీడర్స్ అంటే పొలిటీషియన్స్ కోసం అలా పర్టికులర్లీ ఎవరిని క్రిటిసైజ్ చేయడం గానీ ఇలాంటి విషయాల్లో ఫోకస్ చేసి చెప్పట్లేదు. ఓన్లీ జనాల మైండ్ సెట్ కోసమే మాట్లాడుతున్నా. జనాలంటే మనం కూడా అందులో ఒక్కలమే. లైక్ ఇప్పుడు నాతో 10 మంది ఉండాలి అంటే వాళ్ళ కోసం నేను మాట్లాడాలి. కనీసం డబ్బులు సాయం చేయకపోయినా మాట సాయమైనా చేయాలి. నాకు వీలైనంత పని నేను చేస్తే వాళ్ళని నమ్ముతారు, నాతో ఉంటారు. అప్పుడే కదా వాళ్ళు ఎదగొచ్చు, వాళ్ళతో పాటు మనం కూడా ఎదగొచ్చు. అర్థమైందా? వీడియో మీకు అర్థమైతే కమెంట్ చేయండి. అలాగే మీ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ అలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.